గత ప్రభుత్వంలోని పాలకులు హిందువుల మనోభావాలతో ఆట్లాడుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. బాధ్యులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. అంతర్వేది రథం దగ్ధం తర్వాత ఎందుకు సీబీఐ విచారణ చేయించలేదని ప్రశ్నించారు. సిట్ విచారణలో అన్ని అంశాలు బయటకొస్తాయంటున్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఏదైతే జరిగినటువంటి ఆ కల్తీనికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, తిరుమల పవిత్రతని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు కాబట్టి కూడా చంద్రబాబు నాయుడు ఆ అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం పాలకుల విధానాలు ఏంటి అనే దాని మీద. అయితే టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వైసీపీ ఏకీభవిస్తుందా, ఎందుకు వ్యతిరేకిస్తుంది, అసలు టీడీపీలో అవినీతి జరిగిందా, అంటే కల్తీకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అని మనతో మాట్లాడేందుకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాము. టీటీడీ వివాదం ఏంటి, అసలు టీడీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ డిఫెన్స్ చేసుకుంటున్నాడు, ఎక్కడ ఫెయిల్ అవుతున్న అంశాన్ని ఆయన మాట్లాడి తెలిసిన ప్రయత్నం చేస్తాను. సార్ చెప్పండి, టీటీడీ మీద వైసీపీ రోజుకొక ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. సో విజిలెన్స్ని వద్దు అని చెప్పని వైవి సుబ్బారెడ్డి అడుగుతున్న నేపథ్యం ఎలా చూడొచ్చు అంటారు? చెప్తున్నాగా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని బయటపడిపోయింది ఆల్రెడీ. ఇంకా దీన్ని ప్రూవ్ అయితే ఇంకా వాళ్ళ దిగజారిపోతుందనే భయంతో ఈ రకంగా మాట్లాడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రమైనటువంటి అన్యమతస్థులు కూడా ఆ తిరుమలని యొక్క గొప్పదాన్ని ఎవరైనా చెప్తారు. ఇవాళ ప్రపంచంలోనే వాటికన్ సిటీతో పాటు పోటీ పడుతున్నది మన తిరుమల తిరుపతి దేవస్థానం. వెంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులు ఉన్నారు. అక్కడ ఒక ఆచారం ప్రకారం, ఒక ధర్మం ప్రకారం అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ ఆనవాయితీగా పూజలు కానీ, నిష్ఠ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాంటిది ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే ప్రసాదం కానీ, దేవునికి చేసే కైంకర్యాల్లో కానీ వాడినటువంటి పవిత్రమైనటువంటి ఆవు నెయ్యిని కల్తీ చేసి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వును అక్కడ వాడి, అది చాలా ఘోరాతి ఘోర తప్పిదం. ఇవాళ క్లియర్గా, ఎందుకంటే ఇవాళ బయట మార్కెట్లో నెయ్యి అంత ఉంటుంది. ఇవాళ అంత తక్కువ రేటు 320 రూపాయలు రివర్స్ టెండర్ పేరుతో 320 రూపాయలకి నెయ్యి కొన్నారంటే ఇవాళ పప్పు నూనె కొనాలన్నా కూడా ఆ రేటు రానటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా వాళ్ళు కమిషన్ల కోసం చేసింది ఖచ్చితంగా కనబడతా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ఒక సొంత జాగీర్లాగా వాడుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైరవేలు చేసుకోవడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వాడుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదన కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకున్నారు. ఇవాళ ప్రజలకి అక్కడ వస్తున్నటువంటి భక్తులకు ఇవ్వాల్సినటువంటి ప్రసాదాలను కూడా కల్తీ చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టుకున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ సిట్ కూడా వేయటం జరిగింది. సిట్ ఎంక్వైరీలో మొత్తం బయటకు వస్తాయి. ఈవోగా మరి అక్కడ శేషగిరి బాబు గారు మొత్తం కూడా బయటికి తీస్తూ ఉన్నారు. మొత్తం బయటకు వస్తూ ఉంది అక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా. ఇవాళ అవన్నీ కూడా ఎంతెంత పర్సంటేజ్ ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉంది, దానిలో వస్తున్నటువంటి ఎన్సీసీడీ రిపోర్ట్ ప్రకారం క్లియర్గా కనపడతా ఉంది. పందికి సంబంధించినటువంటి కొవ్వు వాడారని, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు వాడారని, ఇవన్నీ కూడా క్లియర్గా కనపడతా ఉన్నా కూడా ఇంకా బుకాయిచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం సిట్తోనూ తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తోనూ కాలయాపన చేస్తుంది, సిబిఐ అడగట్లేదని చెప్పని వైసీపీ నుంచి డిమాండ్. అవును, గతంలో కూడా చూసాం కదా, వాళ్ళ తప్పిదం ఎక్కడ బయటపడుతుందని భయం. ఇవాళ మనం చూస్తే గతంలో ఏదైతే అంతర్వేది నరసింహస్వామి రథదగ్ధం కేసులో సిబిఐ వేస్తా అని చెప్పాడు, అది లేదు. అట్లాగే ఇక్కడ జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో వాళ్ళ బాబాయ్ హత్య కేసులో సిబిఐ కావాలని చెప్పి ముందు డిమాండ్ చేసి తర్వాత అక్కర్లేదని, ఇవన్నీ కూడా చూశారు, ప్రజలందరూ కూడా గమనించారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు చేసినటువంటి తప్పిదాల కోసం ఆల్రెడీ విజిలెన్స్ వేయడం జరిగింది. సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. తద్వారా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లి దోషుల్ని శిక్షించాలనే పట్టుదలతో ఇవాళ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా చేస్తాం. ఇవాళ శ్యామలరావు గారిని అక్కడ మనం ఈవోగా వేసిన తర్వాత మొత్తం కూడా బయటకు వచ్చింది. దాన్ని మొత్తం కూడా ఇవాళ పరిశీలన చేస్తున్నాం. డెఫినెట్గా ఎవరు కూడా తప్పించుకోలేరు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేవలం ప్రచారం కూడా, అంటే రాజకీయ ప్రచారం కోసం, రాజకీయ స్వలాభం కోసం మరొకసారి చంద్రబాబు నాయుడు కుట్రలు లేపారని చెప్పి వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు అతనికి చేతనైంది అదే, అంతకంటే ఇంకటే ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందనేది ఇవాళ అందరికీ కనబడుతోంది. మేము ఏ రకంగా ప్రసాదం అప్పుడే అనుకునేవాళ్ళం. 5 సంవత్సరాలు ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ లడ్డూల్లో కనీసం అంటుకుంటే నెయ్యి కనబడేది కాదు, పొడి పొడిగా రాలిపోయేది. అందులో సరైనటువంటి ఇంగ్రీడియంట్స్ వాడిన కారణంగానే లడ్డు యొక్క పవిత్రత 5 సంవత్సరాలు చాలా లోపభూయిష్టంగా కనబడేది. కానీ ఇప్పుడు మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇవాళ లడ్డు ప్రసాదం ఆ పవిత్రతను కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. ఆ రోజు ఏ రకంగా వాడుకున్నాడు అనేది త్వరలో బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో ఆ రోజున చేసినటువంటి కార్యక్రమం అన్నీ కూడా తెలుసు అందరికీ. మరి ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే దీన్ని అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి అయితే దీని నుంచి తప్పించుకోలేడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా అతను విలువ లేనటువంటి వ్యక్తి చెప్పాడు, నేను వైఎస్ఆర్ కార్యకర్తనని చెప్పాడు. ఇంకా అతని గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అతనికి పార్టీ కార్యక్రమాలు కూడా అతను ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం కావాలని ఆ రోజున చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి శాపాలే తగులుతున్నాయి. ఇది మొత్తం మీద చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రతని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వాడుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ప్రభుత్వం అంటే మళ్ళా ఒకసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పరిష్కరించే క్రమంలో కూడా ఈ అంశాలన్నీ బయటకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, అమరావతి.